హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 వీడియో అనేది చూద్దాం. ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుండి కూడా మనకి వీక్లీ కరెంట్ అఫైర్స్ని మనం టాపిక్ వైజ్గా అయితే డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు వీడియోలో కూడా మనం అదేవిధంగా టాపిక్ వైజ్గా సెకండ్ వీక్ కరెంట్ అఫైర్స్ని అయితే చూద్దాం. వీడియో ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు అందరూ కూడా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఆగస్టు 2వ వారంలో ఉన్న అపాయింట్మెంట్స్ అయితే మొట్టమొదటిగా చూద్దాం. ఈ బైక్ గో అపాయింట్స్ హర్భజన్ సింగ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. మనకి ఈ బైక్ గో అనే సంస్థ హర్భజన్ సింగ్ని అయితే తన కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించడం జరిగింది. సో ఈ బైక్ గో యొక్క బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే హర్భజన్ సింగ్. విక్రమ్ కుమార్ దొరైస్వామి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు ద బంగ్లాదేశ్. మనకి విక్రమ్ కుమార్ దొరైస్వామిని బంగ్లాదేశ్ తదుపరి భారత హై కమిషనర్గా అయితే నియమించడం జరిగింది. సో నెక్స్ట్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా టు ద బంగ్లాదేశ్ ఎవరు అంటే విక్రమ్ కుమార్ దొరైస్వామి. నెక్స్ట్ శ్రీ రుద్రేంద్ర తాండాన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్కు భారత తదుపరి రాయబారిగా శ్రీ రుద్రేంద్ర తాండాన్ అయితే నియమించడం జరిగింది. సో మనకి నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద ఆఫ్ఘనిస్తాన్ ఎవరు అంటే శ్రీ రుద్రేంద్ర తాండాన్. నెక్స్ట్ శ్రీ మనీష్ ప్రభాల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్. ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్కి సంబంధించి భారత తదుపరి రాయబారిగా శ్రీ మనీష్ ప్రభాత్ని అయితే నియమించడం జరిగింది. సో మనకి నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ ఎవరు అంటే శ్రీ మనీష్ ప్రభాత్. నెక్స్ట్ మనకి భారత్ పే అపాయింటెడ్ సుహైల్ సమీర్ యాజ్ ద గ్రూప్ ప్రెసిడెంట్. మనకి భారత్ పే ఉంది కదా పేమెంట్ సంస్థ, దీనికి సంబంధించి గ్రూప్ ప్రెసిడెంట్గా సుహైల్ సమీర్ని అయితే నియమించడం జరిగింది. సో భారత్ పే యొక్క గ్రూప్ ప్రెసిడెంట్ ఎవరు అంటే సుహైల్ సమీర్. నెక్స్ట్ వేదాంత అపాయింటెడ్ సునీల్ దుగ్గల్ యాజ్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మనకి వేదాంత కంపెనీ వచ్చి సునీల్ దుగ్గల్ని అయితే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓగా అయితే నియమించడం జరిగింది. సో వేదాంత కంపెనీ యొక్క సీఈఓ ఎవరు అంటే సునీల్ దుగ్గల్. గోయర్ అపాయింట్స్ కౌశిక్ కోనా యాజ్ ఇట్స్ న్యూ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. గోయర్ కంపెనీ తన కొత్త సీఈఓగా కౌశిక్ కోనాను అయితే నియమించడం జరిగింది. సో గోయర్ యొక్క న్యూ సీఈఓ ఎవరు అంటే కౌశిక్ కోనా. సుమిత్ దేవ్ ఎజ్యూమ్స్ చార్జ్ యాజ్ ద సిఎండి. సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి. ఎన్ఎండిసి ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సుమిత్ దేవ్ను జాతీయ ఖనిజ అభివృద్ధి సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిఎండిగా అయితే నియమించడం జరిగింది. సో ఎన్ఎండిసి యొక్క న్యూ సిఎండి ఎవరు అంటే సుమిత్ దేవ్. ఫార్మర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా అపాయింటెడ్ యాజ్ ద నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ఇండియా బుల్స్ హౌసింగ్. ఇండియా బుల్స్ హౌసింగ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ అయిన ఎస్ఎస్ ముంద్రాని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ ప్రమోద్ భాషిన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ ICRIER అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలపై ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ కొత్త చైర్మన్గా ప్రమోద్ భాషిన్ అయితే నియమితులవడం జరిగింది. సోమమండల్ సెలెక్టెడ్ యాజ్ ద నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ సెయిల్. సెయిల్ తదుపరి చైర్మన్గా సోమమండల్ని అయితే ఎంపిక చేయడం జరిగింది. సోమమండల్ ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ సెయిల్. మనకి సెయిల్ యొక్క మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా సోమమండల్ నిలవడం జరిగింది. సెయిల్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ హ్యాస్ అపాయింటెడ్ హార్దియల్ ప్రసాద్ యాజ్ ఇట్స్ న్యూ ఎండి అండ్ సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ యొక్క కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా హార్దియల్ ప్రసాద్ని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ పిఎస్ రాణిప్సే అపాయింటెడ్ యాజ్ ద ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ యొక్క ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీగా పిఎస్ రాణిప్సే అయితే నియమితులవడం జరిగింది. డిప్యూటీ జనరల్ అయితే సపరేట్గా ఉంటారు, మెయిన్ పర్సన్ అతనే. మనకి సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి ప్రస్తుత డైరెక్టర్ జనరల్ డీజీ ఎవరు అంటే ఆనంద్ ప్రకాష్ మహేశ్వరి. నెక్స్ట్ ఇండియన్ ఎంపైర్ కేఎన్ అనంత పద్మనాభన్ ఇంక్లూడెడ్ ఇన్ ఐసీసీ ప్యానల్ ఫాలోయింగ్ ద నితిన్ మేనన్. గతంలో మనం చెప్పుకున్నాం కదా ఐసీసీ ప్యానల్లో నితిన్ మేనన్ మనకి ఎంపైర్గా ఎంపికయ్యారని. నితిన్ మేనన్ తర్వాత ఐసీసీ ప్యానల్లో భారత్ ఎంపైర్గా కేఎన్ అనంత పద్మనాభన్ అయితే మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది.
నెక్స్ట్ కమలా హ్యారిస్ ఈజ్ సెలెక్టెడ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ బై ద డెమోక్రటిక్ పార్టీ. కమలా హ్యారిస్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా డెమోక్రటిక్ పార్టీ అయితే ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి ఎజ్యూమ్స్ చార్జ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ నేవల్ ఆపరేషన్స్ డీజీఎన్ఓ. డీజీఎన్ఓ అంటే డైరెక్టర్ జనరల్ నేవల్ ఆపరేషన్స్. సో వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠిని ఈ డైరెక్టర్ జనరల్ నేవల్ ఆపరేషన్కి అయితే మనకి అపాయింట్ చేయడం అయితే జరిగింది. సో మనకి కొత్త డీజీఎన్ఓ డైరెక్టర్ జనరల్ నేవల్ ఆపరేషన్స్ ఎవరు అంటే దినేష్ కే త్రిపాఠి. National Expert Group on Vaccine Administration for COVID-19 meet for the first time on 12th August. The meeting was chaired by the Dr. V.K. Paul. కోవిడ్-19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్పై నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆగస్టు 12వ తారీఖున మొట్టమొదటిసారిగా అయితే సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశానికి డాక్టర్ వికే పాల్ వచ్చి అధ్యక్షత వహించడం జరిగింది. ఓకే, నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ కోవిడ్-19కి సంబంధించి జరిగిన మీటింగ్కి ఎవరు అధ్యక్షత వహించారు అంటే డాక్టర్ వికే పాల్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్స్ చూసినట్లయితే మహమ్మద్ ఔద్ బిలాల్ బికమ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మొరటానియా. మనకి మహమ్మద్ ఔద్ బిలాల్ వచ్చి మొరటానియా దేశానికి సంబంధించి కొత్త ప్రధానమంత్రిగా అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ వాల్టర్ రోజర్ మార్టోస్ రూయిస్ బికమ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పెరు. వాల్టర్ రోజర్ మార్టోస్ రూయిస్ వచ్చి పెరు దేశానికి కొత్త ప్రధానమంత్రిగా అయితే ఎన్నికవడం జరిగింది. పెరు యొక్క క్యాపిటల్ వచ్చి లిమా, కరెన్సీ వచ్చి పెరువియన్ సోల్. నెక్స్ట్ మహేందర్ రాజపక్స వాస్ స్వాన్ ఇన్ యాజ్ ద శ్రీలంక న్యూ ప్రైమ్ మినిస్టర్. శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా మహేంద్ర రాజపక్స అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దాదాపుగా 2/3 ఆఫ్ ద మెజారిటీతో మనకి మహేంద్ర రాజపక్స అయితే ఎలక్షన్స్ అయితే విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో హ్యాస్ వోన్ ద ఎలక్షన్ ఫర్ ద 6th టర్మ్. ఓకే, బెలారస్ అధ్యక్షుడు మనకి ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకషెంకో 6వసారి అయితే ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. ఎన్నోసారి అంటే 6th టర్మ్. బెలారస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే అలెగ్జాండర్ లుకషెంకో. లెబనాన్ ప్రైమ్ మినిస్టర్ హసన్ దియాబ్ గవర్నమెంట్ స్టెప్స్ డౌన్. మనకి లెబనాన్ ప్రధానమంత్రి హసన్ దియాబ్ ప్రభుత్వం అయితే మనకి దిగిపోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే లెబనాన్లో మనకి బ్లాస్ట్ అనేది జరిగింది కదా, అమోనియం నైట్రేట్ని నిల్వ ఉంచడం వల్ల అక్కడ మనకి చాలా పెద్ద ప్రమాదం అనేది అయితే లెబనాన్లో చోటు చేసుకుంది. ఈ రీజన్స్ అలాగే ఇంకా చాలా రీజన్స్ అనేవి మనకి లెబనాన్లో అయితే ఇష్యూస్ అయితే నడుస్తూ ఉన్నాయి. వీటి కారణంగా హసన్ దియాబ్ ప్రభుత్వం అయితే మనకి స్టెప్ డౌన్ అయితే అవ్వడం జరిగింది. మనకి లెబనాన్ దేశం యొక్క క్యాపిటల్ వచ్చి బీరూట్, అలాగే కరెన్సీ వచ్చి లెబనీస్ పౌండ్. నెక్స్ట్ ఆగస్టు 2వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే చూద్దాం. స్వామినాథన్ అవార్డ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ 2020 వాజ్ విర్చువల్లీ ప్రజెంటెడ్ టు ఆర్ఎస్ పరోడా. మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ 2020కి సంబంధించి ఎంఎస్ స్వామినాథన్ అవార్డును ఆర్ఎస్ పరోడాకి అయితే మనకి విర్చువల్గా జరిగిన మీటింగ్లో అయితే అందజేయడం జరిగింది. The Rockefeller Foundation has chosen the Nandi Foundation, a Hyderabad-based non-profit, as one of the 10 visionaries in the world for the Food Vision 2050 prize. రాక్ఫెల్లర్ ఫౌండేషన్ మనకి హైదరాబాద్ ఆధారిత నంది ఫౌండేషన్ను ఫుడ్ విజన్ 2050 బహుమతి కోసం అయితే ఎన్నిక చేయడం జరిగింది. ఓకే, యాజ్ వన్ ఆఫ్ ద 10 విజనరీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న వన్ ఆఫ్ ద 10 విజనరీస్ కింద ఈ నంది ఫౌండేషన్ అయితే మనకి రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీ CEO గగన్ అరోరా విన్స్ ద CEO ఆఫ్ ద ఇయర్ అవార్డ్ బై ద ఇండియన్ అచీవర్స్ 2020. మనకి ఇండియన్ అచీవర్స్ 2020 చేత మనకి CEO ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు అంటే వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ కంపెనీ CEO అయిన గగన్ అరోరా. ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం ACJ అవార్డ్ 2019 విన్నర్ జర్నలిస్ట్ నితిన్ సేతి ఫర్ ఇన్వెస్టిగేట్ ద జర్నలిజం. ఓకే, ఇన్వెస్టిగేట్ జర్నలిజం కేటగిరీలో ACJ అవార్డ్ ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అవార్డును నితిన్ సేతి అయితే గెలుచుకోవడం జరిగింది. అలాగే KP నారాయణ కుమార్ మెమోరియల్ అవార్డ్ 2019 వచ్చి సోషల్ ఇంపాక్ట్ జర్నలిజం ఫర్ జర్నలిస్ట్ కేటగిరీలో శివసాహా సింగ్ అయితే మనకి గెలుచుకున్నారు. ఓకే, మనకి ACJ ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం అవార్డు 2019 నితిన్ సేతి, KP నారాయణ కుమార్ మెమోరియల్ అవార్డు వచ్చి శివ సహాయ్ సింగ్ అయితే గెలుచుకున్నారు. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, పరిశోధనాత్మక జర్నలిజానికి సంబంధించి ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం ACJ అవార్డును 2019కి నితిన్ సేతి, అలాగే శివ సహాయ్ సింగ్కు సోషల్ ఇంపాక్ట్ జర్నలిజం కోసం KP నారాయణ కుమార్ మెమోరియల్ అవార్డు అయితే లభించడం జరిగింది.
చైర్పర్సన్ ఆఫ్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సుధామూర్తి అండ్ ఐటీసీ శివకుమార్ సూరంపొడి బ్యాగ్స్ ద గ్రామోదయ అవార్డ్స్. మనకి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ అయిన సుధామూర్తి అలాగే ఐటీసీ యొక్క శివకుమార్ సూరంపొడి ఇద్దరికి కూడా గ్రామోదయ అవార్డు అయితే లభించడం జరిగింది. వరల్డ్ 4th ఎడిషన్ ఆఫ్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2020 లాంచ్డ్ బై ద రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ విర్చువల్లీ. ప్రపంచ 4వ ఎడిషన్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2020ని రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అయితే మనకి విర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2020లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ విన్స్ ద ఫస్ట్ ప్రైజ్. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2020 డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చి మొట్టమొదటి బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఫస్ట్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు అంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఎవరు ప్రారంభించారు అంటే రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. నెక్స్ట్ ఆగస్టు 2వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ అయితే ఒకసారి చూద్దాం. దలైలామా విల్ రిలీజ్ ద న్యూ బుక్ టైటిల్ అవర్ ఓన్లీ హోమ్, ఏ క్లైమేట్ అపీల్ టు ద వరల్డ్ ఆన్ క్లైమేట్ చేంజ్, కో రిటన్ బై ద జర్మన్ ఎన్విరాన్మెంటల్ జర్నలిస్ట్ ఫ్రాన్స్. మనకి అవర్ ఓన్లీ హోమ్ ఏ క్లైమేట్ అపీల్ టు ద వరల్డ్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే పుస్తకాన్ని మనకి దలైలామా అలాగే కో ఆథర్ ఫ్రాన్స్ ఇద్దరు కలిపి అయితే రాయడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ జర్నలిస్ట్ ఫ్రాన్స్ సహరచన చేసిన అవర్ ఓన్లీ హోమ్ ఏ క్లైమేట్ అపీల్ టు ద వరల్డ్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే కొత్త పుస్తకాన్ని అయితే దలైలామా విడుదల చేయబోతున్నారు. విడుదల చేసింది అలాగే మనకి రాసింది కూడా దలైలామా. కో ఆథర్ వచ్చి మనకి జర్మన్ ఎన్విరాన్మెంటల్ జర్నలిస్ట్ ఫ్రాన్స్. Mizoram Chief Minister Zoramthanga has released the Corona Kautikal, a collection of poems written by the Governor P.S. Sridharan Pillai during the lockdown. లాక్డౌన్ సమయంలో మనకి గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై అయితే మనకి కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ అయిన కరోనా కౌతికల్ అనే పుస్తకాన్ని రాశారు. దీన్ని మిజోరాం ముఖ్యమంత్రి జొరంతంగా అయితే విడుదల చేయడం జరిగింది. అలాగే 2 more బుక్స్ రిపబ్లిక్ డే 2020 అండ్ ద స్పీక్స్ ద గవర్నర్ రిటన్ బై పిల్లై వర్ ఆల్సో రిలీజ్డ్ బై ద గౌహతి హైకోర్టు చీఫ్ జస్టిస్ అజయ్ లంబా త్రూ ఏ వీడియో మెసేజ్. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. మనకి పిఎస్ శ్రీధరన్ పిల్లై మనకి కరోనా కౌతికల్ అలాగే రిపబ్లిక్ డే 2020 ద స్పీక్స్ ద గవర్నర్ అనే 3 పుస్తకాలను అయితే రాయడం జరిగింది. ఓకే, తెలుగులో కూడా చెప్తున్నాను చూడండి. లాక్డౌన్ సందర్భంగా గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లై అయితే మనకి కవితా సంకలనమైన కరోనా కౌతికల్ అనే మనకి పోయం కలెక్షన్ అయితే రాయడం జరిగింది. దీన్ని మిజోరాం ముఖ్యమంత్రి జొరంతంగా విడుదల చేశారు. అలాగే పిఎస్ శ్రీధరన్ పిల్లై రాసిన రిపబ్లిక్ డే 2020 అలాగే ద స్పీక్స్ ద గవర్నర్ అనే మరో 2 పుస్తకాలను గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్ లంబా అయితే వీడియో సందేశం ద్వారా విడుదల చేయడం జరిగింది. సో పిఎస్ శ్రీధరన్ పిల్లై రాసిన 3 పుస్తకాలు కరోనా కౌతికల్, రిపబ్లిక్ డే 2020, ద స్పీక్ ది గవర్నర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాజ్నాథ్ సింగ్ రిలీజ్డ్ ఏ బుక్ క్రానికలింగ్ 3 years ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు ఇన్ ఆఫీస్ టైటిల్ ద కనెక్టింగ్ కమ్యూనికేటింగ్ చేంజింగ్. సో కనెక్టింగ్ కమ్యూనికేటింగ్ చేంజింగ్ అనే పుస్తకం ఎవరికి సంబంధించింది అంటే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు అంటే రాజ్నాథ్ సింగ్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఐఎన్బి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రకాష్ జావద్కర్ రిలీజ్డ్ ద ఈ వర్షన్ ఆఫ్ ద బుక్. సేమ్ బుక్ని మనకి ఈ వర్షన్ అయితే ప్రకాష్ జావద్కర్ గారు అలాగే మనకి నార్మల్ బుక్ని అయితే రాజ్నాథ్ సింగ్ గారు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ కనెక్టింగ్ కమ్యూనికేటింగ్ చేంజింగ్ పుస్తకం ఎవరికి సంబంధించిందని అడిగితే కనుక వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు. క్రానికల్స్ 3 years ఆఫ్ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారు. ఓకే, నెక్స్ట్ ఆగస్టు 2వ వారంలో ఉన్న ఆర్బిటీస్ చూసినట్లయితే వెటరన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ జీకే మేనన్ పాస్డ్ అవే. మనకి జీకే మేనన్ మనకి ఎవరు అంటే వెటరన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్. అలాగే ఫార్మర్ ఇండియన్ ఫుట్బాలర్ మణితోంబి సింగ్ పాస్డ్ అవే. మనకి భారత మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడైన మణితోంబి సింగ్ కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో మణితోంబి సింగ్ మనకి ఫార్మర్గా ఏ క్రీడకి సంబంధించిన క్రీడాకారుడు అని అడిగితే కనుక ఇండియన్ ఫుట్బాలర్. అలాగే వెటరన్ మలయాళం పోయెట్ అండ్ డ్రామా రైటర్ చునకొర్ర రామన్ కుట్టి పాస్డ్ అవే. మనకి ప్రముఖ మలయాళ కవి మరియు నాటక రచయిత అయిన చునకర రామన్ కుట్టి గారు కూడా రీసెంట్గా అయితే చనిపోవడం జరిగింది. నెక్స్ట్ రినౌడ్ ఉర్దూ పోయెట్ రాహత్ ఇండోరి పాస్డ్ అవే. ప్రముఖ ఉర్దూ కవి రాహత్ ఇండోరి గారు కూడా రీసెంట్గా అయితే చనిపోయారు. నెక్స్ట్ ఆగస్టు 2వ వారంలోని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ అయితే చూద్దాం. క్రిస్టియానో రొనాల్డో విన్స్ ద
జువెంటస్ MVP ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఫర్ ద రికార్డ్ 37 గోల్స్ ఇన్ ద సింగిల్ సీజన్. క్రిస్టియానో రొనాల్డో వచ్చి ఒకే సీజన్లో 37 గోల్స్ చేసినందుకు గాను జువెంటస్ MVP ఆఫ్ ద ఇయర్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. సో జువెంటస్ MVP ఆఫ్ ద ఇయర్ అవార్డ్ విన్నర్ ఎవరు అంటే ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో. నెక్స్ట్ స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు లాంచ్డ్ ద ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ రీసెంట్గా క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు అయితే ప్రారంభించడం జరిగింది. ఇట్ ఈస్ ఎ యూనిక్ కాన్సెప్ట్ దట్ అలౌస్ ద పార్టిసిపెంట్ టు రన్ ఎట్ దేర్ పేస్ అండ్ దేర్ ప్లాన్ దేర్ ఓన్ రన్నింగ్ రోడ్స్. మనకి ఎక్కడైతే వీలవుతుంది, ఎందుకంటే కోవిడ్-19 కారణంగా మనకి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఎట్ దేర్ పేస్ అండ్ ఎట్ దేర్ ప్లేస్, మన స్థలంలో ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో వాళ్ళకి అనువైన ప్రదేశంలో ఈ రన్ అనేది చేయాలని చెప్పి ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ అయితే మనకి క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు అయితే ప్రారంభించడం జరిగింది. అలాగే పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ హ్యాస్ డిసైడెడ్ టు నేమ్ ఇట్స్ న్యూ స్టేడియం ఇన్ ములాలంపూర్ ఆఫ్టర్ ద లేట్ మహారాజా యాదవేంద్ర సింగ్. ఓకే, మహారాజా యాదవేంద్ర సింగ్ పేరు మీద పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ముల్లాన్పూర్లోని కొత్త స్టేడియంకి అయితే ఈయన పేరు అయితే పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం అయితే జరిగింది. 17th యానివర్సరీ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ మ్యాక్స్ వెర్స్టాపిన్. 70వ వార్షికోత్సవం గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు అంటే మ్యాక్స్ వెర్స్టాపిన్. అలాగే స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు అంటే లూయిస్ హ్యామిల్టన్. ఓకే, స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 విజేత లూయిస్ హ్యామిల్టన్. ఇప్పటిదాకా జరిగిన గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 ఛాంపియన్షిప్ ఒకసారి చూసినట్లయితే లూయిస్ హ్యామిల్టన్ మనకు బ్రిటిష్, హంగేరియన్, స్టైరియన్, స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్ అయితే విన్ అవ్వడం జరిగింది. అలాగే వాల్టెరీ బొటాస్ వచ్చి ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్, మ్యాక్స్ వెర్స్టాపిన్ వచ్చి 70th యానివర్సరీ గ్రాండ్ ప్రిక్స్ను విన్ అయ్యారు. ఇండియా టు హోస్ట్ ద T20 వరల్డ్ కప్ ఇన్ 2021. భారతదేశం 2021లో T20 ప్రపంచ కప్కి అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే ఆస్ట్రేలియా టు హోస్ట్ మెన్ T20 వరల్డ్ కప్ ఇన్ 2022. 2022లో ఆస్ట్రేలియా అయితే ఆతిథ్య పురుషుల T20 ప్రపంచ కప్కి అయితే ఆతిథ్యం ఇస్తుంది. నెక్స్ట్ బ్యాంకింగ్ న్యూస్లో భాగంగా మనకి ఆగస్ట్ 6వ తారీఖున అయితే మానిటరీ పాలసీ అయితే మనకి విడుదల చేయడం జరిగింది. లాస్ట్ వీక్ అయితే దీన్ని మెన్షన్ చేయలేదు. సో దీంట్లో అయితే చేంజెస్ అయితే లేవు. పాలసీ రేట్స్లో భాగంగా రెపో 4%, రివర్స్ రెపో 3.35%, ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ 4.25%, బ్యాంక్ రేట్ 4.25%గా అయితే ఉన్నాయి. అలాగే రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియోస్ 3%, ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో 18%గా అయితే మనకి ఇందులో ఉండడం జరిగింది. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెటప్ ఎన్ ఎక్స్పర్ట్ కమిటీ అండర్ ద వెటర్నర్ బ్యాంకర్ కేవీ కామత్ టు సజెస్ట్ ద ఫైనాన్షియల్ పారామీటర్ ఫర్ రీసొల్యూషన్ ఆఫ్ కరోనా వైరస్ రిలేటెడ్ స్ట్రెస్డ్ అసెట్. కోవిడ్-19 కారణంగా మనకి ఏవైతే స్ట్రెస్డ్ అసెట్స్ అనేవి ఉండిపోయినాయో వీటికి సంబంధించి ఫైనాన్షియల్ పారామీటర్కి సంబంధించి సజెషన్స్ ఇవ్వడం కోసం వేసిన కమిటీ హెడ్ ఎవరు అంటే కేవీ కామత్. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హ్యాస్ బికమ్ ద అఫీషియల్ రీటైల్ బ్యాంకింగ్ పార్ట్నర్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ ఏదైతే టీం ఉందో దీనికి సంబంధించి అధికారిక రీటైల్ బ్యాంకింగ్ భాగస్వామి పార్ట్నర్గా ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఎన్నికవడం జరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ అక్వైర్డ్ 4.32% స్టేక్ ఇన్ ఎస్ బ్యాంక్ బై పర్చేసింగ్ ఫ్రమ్ ద ఓపెన్ మార్కెట్. ఓకే, మనకి బహిరంగ మార్కెట్ ఓపెన్ మార్కెట్ నుండి కొనుగోలు చేయడం ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ఎస్ బ్యాంక్లో 4.23% వాటాను అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఎల్ఐసి ఎస్ బ్యాంక్లో ఎంత వాటాను కొనుగోలు చేసింది అంటే 4.23% వాటా. South Indian Bank has obtained the in-principle approval from the Reserve Bank of India to set up a wholly owned non-financial subsidiary from undertaking the activities permitted by the RBI. మనకి నాన్ ఫైనాన్షియల్ సబ్సిడరీకి సంబంధించి యాక్టివిటీస్ మనవి కండక్ట్ చేయడానికి సౌత్ ఇండియన్ బ్యాంక్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇండియా విల్ టేక్ పార్ట్ ఇన్ మల్టీలాటరల్ మిలిటరీ రష్యన్ కవకాస్ 2020 ఎక్సైజ్ టు బి హెల్డ్ ఇన్ ఆస్త్రఖాన్ రష్యా. మనకి రష్యాలోని ఆస్త్రఖాన్లో జరగనున్న బహుపాక్షిక సైనిక రష్యన్ కవకాజ్ 2020 విన్యాసంలో భారత్ అయితే పాల్గొనుంది. సో ఈ కవకాజ్ అనేది మనకి రష్యా ఆస్త్రఖాన్లో జరుగుతుంది. ఇందులో అయితే మనకి ఇండియా అయితే పార్టిసిపేట్ చేస్తుంది.
ఓకే. నెక్స్ట్ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే ఫోర్బ్స్ రిలీజ్డ్ ద హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ ఆఫ్ 2020 లిస్ట్. ఈ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్‌లో మనకి డ్వాయిన్ జాన్సన్, మనకి రాక్ అంటే మీ అందరికీ తెలుస్తుంది డబ్ల్యూడబ్ల్యూలో మనకి చాలా మూవీస్‌లో కూడా జుమాంజీ లాంటి మూవీస్‌లో కూడా యాక్ట్ చేశాడు కదా! ఈయనైతే మనకి $87.5 మిలియన్ టాప్ ప్లేస్‌లో అయితే నిలవడం జరిగింది హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లిస్ట్‌లో. అదేవిధంగా ఇండియాలో చూసుకుంటే టాప్ 10లో కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే $48.5 మిలియన్ సిక్స్త్ ప్లేస్‌లో అయితే బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ రిలయన్స్ ర్యాంక్స్ 96 ఇన్ ద ఫార్చ్యూన్ టాప్ 100 గ్లోబల్ కంపెనీస్ 2020. ఫార్చ్యూన్ యొక్క టాప్ 100 గ్లోబల్ కంపెనీల్లో 2020 జాబితాలో రిలయన్స్ సంస్థ 96వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఇందులో టాప్ ప్లేస్లో ఉన్న కంపెనీ వచ్చి వాల్మార్ట్. నెక్స్ట్ అకార్డింగ్ టు ద బ్లూంబర్గ్ బిలియనియర్ ఇండెక్స్, ముఖేష్ అంబానీ ఈజ్ నౌ ద వరల్డ్ ఫోర్త్ రిచెస్ట్ మ్యాన్. ఓకే, ఫోర్త్ రిచెస్ట్ మ్యాన్ అకార్డింగ్ టు ద బ్లూంబర్గ్ బిలియనియర్ సూచిక ప్రకారం ముఖేష్ అంబానీ అయితే ప్రపంచంలో 4వ ధనవంతుడిగా నిలవడం జరిగింది. టాప్ 3 చూసుకుంటే జెఫ్ బెజోస్ అమెజాన్ అధినేత, అలాగే మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, అలాగే ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ అయితే టాప్ 3లో నిలవడం జరిగింది. సో మనకి ర్యాంక్స్ అనేవి అప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. జూలైలో చూసుకుంటే మనకి వేరే ర్యాంక్ ఉండొచ్చు, బట్ అకార్డింగ్ టు ద సెకండ్ వీక్ చూసుకుంటే ముఖేష్ అంబానీ ర్యాంక్ వచ్చి మనకి 4th ప్లేస్. నెక్స్ట్ యూనియన్ మినిస్టర్ ఫర్ జలశక్తి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ లాంచ్డ్ ద స్వచ్ఛ భారత్ మిషన్ అకాడమీ. కేంద్ర కేబినెట్ జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వచ్చి స్వచ్ఛ భారత్ మిషన్ అకాడమీని అయితే ప్రారంభించడం జరిగింది. ద ఐవీఆర్ బేస్డ్ ఫ్రీ మొబైల్ ఆన్లైన్ లెర్నింగ్ కోర్స్ ఆన్ ఓడిపి ప్లస్ విల్ బీ క్రూషియల్ ఇన్ అచీవింగ్ ద గోల్స్ అండర్లైనింగ్ ఇన్ ద phase 2 ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్. ఇట్ ఈస్ లాంచ్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ గండకీ ముక్త్ భారత్. ఓకే, మనకి గండకీ ముక్త్ భారత్లో భాగంగా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అకాడమీని అయితే ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఆన్లైన్లో అయితే మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్ స్కైరూట్ ఎయిర్ స్పేస్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద అప్పర్ స్టేజ్ రాకెట్ ఇంజన్, బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ టు బిల్డ్ ఏ హోమ్ గ్రోన్ రాకెట్ ఇంజన్ నేమ్డ్ ద రామన్. హైదరాబాద్కి చెందిన స్టార్టప్స్ మనకి స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ రామన్ పేరుతో స్వదేశీ రాకెట్ ఇంజిన్ నిర్మించిన మొట్టమొదటి భారతీయ ప్రైవేట్ సంస్థగా అయితే నిలవడం జరిగింది. ఓకే, దాని నేమ్ వచ్చి మనకి రామన్, సర్ సివి రామన్ గారి జ్ఞాపకార్థంగా ఆయన పేరైతే పెట్టడం జరిగింది. The Food Safety and Standard Authority of India recently announced the sale of junk and unhealthy food should be restricted within the 50-meter school and education institutes. మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల జంక్ మరియు అనారోగ్యక ఆహార అమ్మకాలను పాఠశాల మరియు విద్యా సంస్థలకు 50 మీటర్ల వరకు నిషేధించడం జరిగింది. అంటే ఎక్కడైతే స్కూల్స్ ఉంటాయో అక్కడ చిల్డ్రన్ అనేవాళ్ళు ఫుడ్స్ అనేవి తింటూ ఉంటారు కదా, మనకి అన్హెల్దీ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్కి 50 మీటర్ల దూరం దాకా కూడా ఎక్కడ కూడా సేల్ చేయకూడదని చెప్పి మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే డిసైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ యునెస్కో రికగ్నైజ్ 2 కోస్టల్ విలేజెస్ ఆఫ్ ఒడిస్సా యాజ్ తీసునామీ రెడీ ఫర్ దర్ ఓవరాల్ ప్రిపేర్నెస్ టు ఫేస్ ద తీసునామీ. ఒడిస్సాలో 2 తీర గ్రామాలు యునెస్కో సునామీ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండేలా గుర్తించడం జరిగింది. ఆ 2 ఏంటి అంటే వెంకటాపురం గ్రామం, వెంకటాపురం విలేజ్, అలాగే నొలియసాహి విలేజ్. ఓకే, నొలియసాహి గ్రామం. యునెస్కో ఫుల్ ఫామ్ వచ్చి యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ సైన్డ్ ఏ MOU మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద బాట్సన్ గ్రూప్ టు సెటప్ ఏ ఐటీ కంపెనీ ఇన్ విశాఖపట్నం. విశాఖపట్నంలో ఐటీ కంపెనీని ఏర్పాటు చేయడం కోసం బాస్టన్ గ్రూప్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ద గోవా గవర్నమెంట్ సైన్డ్ ఏ MOU మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫర్ సెట్టింగ్ అప్ ఏ ఇన్స్టిట్యూట్ టు ప్రొవైడ్ అడ్వాన్స్డ్ స్కిల్ ట్రైనింగ్. అధునాతన నైపుణ్యాల శిక్షణ అందించడం కోసం మనకి గోవా ప్రభుత్వం జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ NSDCతో అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ మారిషస్ డిక్లేర్ స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీ ఆఫ్టర్ స్ట్రాండెడ్ జపనీస్ షిప్ స్పిల్ ఫ్యూయల్. జపనీస్ వాడ నుండి మనకి ఇంధనం అనేది సముద్రంలో లీక్ అవ్వడం అయితే జరిగింది మారిషస్లో. ఈ ఘటన జరిగిన తర్వాత మారిషస్ వచ్చి పర్యావరణ అత్యవసర పరిస్థితి స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీని అయితే మారిషస్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. రీసెంట్గా ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీని మనకి ప్రకటించిన దేశం ఏది అంటే మారిషస్.
నెక్స్ట్ ముంబై సిటీ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ సిటీ టు ఇంట్రడ్యూస్ ద ఫీమేల్స్ సైనేజ్ ఎట్ ట్రాఫిక్ సిగ్నల్స్. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మహిళా సంకేతాలను ప్రవేశపెట్టిన మొట్టమొదటి భారతీయ నగరం ఏది అంటే ముంబై సిటీ. మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి మీకు చాలా వరకు కలర్స్ కాకుండా కొన్ని చోట్ల ఈ విధంగా సింబల్స్ అనేవి ఉంటాయి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర. ఇక్కడ ఎక్కువగా మనకి మేల్ సిగ్నల్స్నే మనకి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ బొమ్మల్లో మనకి పురుషుల సిగ్నల్స్నే మనకి ఉండడం జరుగుతుంది. అలా కాకుండా మనకి జెండర్ బయాన్స్ లేకుండా ఫీమేల్స్ పిక్చర్స్ కూడా ఈ విధంగా సిగ్నల్స్గా యూజ్ చేయాలని చెప్పి మొట్టమొదటిసారిగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మహిళా సంకేతాలను ప్రవేశపెట్టిన మొట్టమొదటి భారతీయ నగరం ఏది అంటే ముంబై. ఎన్టీపీసీ గ్రూప్ అచీవ్స్ 100 బిలియన్ యూనిట్స్ పవర్ జనరేషన్ మార్క్. ఓకే, ఇటీవల 100 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి మార్కును సాధించిన సంస్థ ఏది అంటే ఎన్టీపీసీ గ్రూప్. Punjab government is giving the smartphones to students of class 12 in government colleges for free under the Punjab Smart Connect స్కీమ్. మనకి పంజాబ్ స్మార్ట్ కనెక్ట్ స్కీమ్ కింద ప్రభుత్వ కళాశాలలో 12వ తరగతి విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఉచితంగా అందిస్తున్న రాష్ట్రం ఏది అంటే పంజాబ్. ఇండియా ఎక్స్టెండ్స్ $1 మిలియన్ అసిస్టెన్స్ టు యాంటిగ్వా మరియు బార్బుడా టు కంబాట్ కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడం కోసం యాంటిగ్వా మరియు బార్బుడా దేశాలకు భారతదేశం $1 మిలియన్ సహాయం అయితే అందించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇండియా అండ్ మాల్దీవ్స్ సైన్డ్ ఏ కాంట్రాక్ట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ 5 ఎకో టూరిజం జోన్స్ ఇన్ అడ్డు అటాల్ ఆఫ్ ఐలాండ్ నేషన్. భారతదేశం మరియు మాల్దీవులు కలిసి అడ్డు అటాల్లో 5 పర్యాటక మండల అభివృద్ధి చేయాలని చెప్పి ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్, తమిళనాడు ఈజ్ ప్లానింగ్ టు సెటప్ ఏ పార్క్ ఎక్స్క్లూజివ్ ఫర్ ద ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడక్షన్ ఎకోసిస్టమ్. దిస్ విల్ బి ద కంట్రీ ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్. మనకి భారతదేశంలోని మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ఏ స్టేట్లో అంటే తమిళనాడు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి పర్యావరణ వ్యవస్థ కోసం ప్రత్యేకంగా పార్కును ఏర్పాటు చేయాలని చెప్పి తమిళనాడు అనేది యోచిస్తుంది. దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ అయితే అవుతుంది. Kolkata Metro completes India's deepest ventilation shaft. The ventilation shaft, which is 43.5 meter deep, was completed jointly by the Kolkata Metro Rail Corporation and Afcons, a private engineering company. కోల్కతా మెట్రో భారతదేశంలోనే లోతైన వెంటిలేషన్ షాఫ్ట్ని అయితే రీసెంట్గా పూర్తి చేయడం జరిగింది. దీని లోతు ఎంత ఉంటుంది వెంటిలేషన్ షాఫ్ట్ది అంటే 43.5 మీటర్ల లోతు అనేది ఉంటుంది. దీన్ని కోల్కతా మెట్రో రైల్ కార్పొరేషన్ అలాగే ప్రైవేట్ ఇంజనీరింగ్ సంస్థ అయిన ఆఫ్కాన్స్ అయితే సంయుక్తంగా పూర్తి చేయడం అయితే జరిగింది. Asian Development Bank has signed a $200 million financing deal with the Reliance Bangladesh LNG and Power Limited to build and operate the 718 megawatt combined cycle gas fired power plant in Bangladesh. బంగ్లాదేశ్లో 718 మెగావాట్ల కంబైన్డ్ సైకిల్ గ్యాస్ ఫైర్ పవర్ ప్లాంట్ను నిర్వహించడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రిలయన్స్ బంగ్లాదేశ్ ఎల్ఎన్జీ పవర్ లిమిటెడ్లో $200 మిలియన్ ఫైనాన్సింగ్ ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. IIT Guwahati, India and Imperial College London, UK has developed a tailored meta-grid of nanoparticles that could make the light-emitted diodes brighter, energy efficient and durable. మనకి ఐఐటి గౌహతి డెవలప్ చేసిన టెక్నాలజీ ద్వారా ఎల్ఈడీస్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్రైటర్, ఎనర్జీ ఎఫిషియన్స్ అండ్ డ్యూరబుల్గా అయితే ఉండడం జరుగుతుంది. ఐఐటి గౌహతి భారతదేశం మరియు ఇంపీరియల్ కాలేజ్ లండన్ యూకే కాంతి ఉద్గార డయోడ్లు అంటే లైట్ ఎమిటెడ్ డియోడ్స్ ఎల్ఈడీలు ప్రకాశవంతంగా, శక్తి సమర్థవంతంగా మరియు మన్నికైనవిగా మార్చగలిగే నానో పార్టికల్స్ యొక్క మెటాగ్రిడ్ని అయితే అభివృద్ధి చేయడం జరిగింది. సో దీన్ని డెవలప్ చేసింది ఏఐఐటి అంటే ఐఐటి గౌహతి అండ్ ఇంపీరియల్ కాలేజ్ లండన్ యూకే. Prime Minister Narendra Modi launched the submarine cable connectivity to Andaman and Nicobar Islands. It will connect the Chennai and Andaman and Nicobar Islands. అండమాన్ అండ్ నికోబార్ దీవులకు సబ్మెరైన్ కేబుల్ కనెక్టివిటీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగింది. దీనికి మనకి చెన్నై నుండి అండమాన్ నికోబార్ దీవులకైతే మనకి కనెక్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది, కనెక్టివిటీ అనేది. గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ హ్యాస్ అనౌన్స్డ్ ద ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజన ఫర్ ద కరెంట్ ఖరీఫ్ సీజన్. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కోసం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజనను అయితే ప్రకటించడం జరిగింది. సో ముఖ్యమంత్రి కిసాన్ సహాయ్ యోజన పథకం ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది అంటే మనకి గుజరాత్.
టు మేక్ ద ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఇన్ ఛత్తీస్గఢ్ సెల్ఫ్ రిలయంట్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాగల్ లాంచ్డ్ ద ఇందిరా వనమితన్ యోజన. ఓకే, ఇందిరా వనమితన్ యోజన అనే పథకాన్ని మనకి ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది అంటే ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లోని అటవీ నివాసులను స్వావలంబనగా మార్చడం కోసం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగల్ అయితే ఈ ఇందిరా వనమితన్ యోజన పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. Assam government to roll out Arunodaya scheme to provide financial assistance to around 17 lakh families from October 2nd. Under the scheme, an amount of 830 rupees will be given to eligible the families per month to buy the essential food items. అక్టోబర్ 2 నుండి 17 లక్షల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయడం కోసం అస్సాం ప్రభుత్వం అరుణోదయ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద అర్హత గల కుటుంబాలకు అవసరమైన ఆహార పదార్థాలు కొనుగోలు చేయడం కోసం నెలకి 830 రూపాయలు అయితే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అరుణోదయ్ అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది అంటే అస్సాం. మహారాష్ట్ర గవర్నమెంట్ టైడ్ అప్ విత్ గూగుల్ టు ప్రొవైడ్ ద ఆన్లైన్ ఎడ్యుకేషన్ టు స్టూడెంట్స్ ఇన్ ద స్టేట్. రాష్ట్రంలో విద్యార్థులకు ఆన్లైన్ విద్యను అందించడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం గూగుల్తో అయితే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మనకి మహారాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ఎడ్యుకేషన్ కల్పించడం కోసం ఎవరితో టైప్ పెట్టుకుంది అంటే గూగుల్. Delhi government has launched the electric vehicle policy for the national capital which will waive the registration fees, road tax and provide an incentive up to 1.5 lakh for new cars. ఢిల్లీ ప్రభుత్వం జాతీయ రాజధాని కోసం ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని అయితే ప్రారంభించడం జరిగింది. దీని కింద మనకి రిజిస్ట్రేషన్ ఫీజు, రహదారి పన్ను మాఫీ చేయడం జరుగుతుంది. అలాగే కొత్త కార్లకు సంబంధించి 1.5 లక్షల దాకా మనకి ప్రోత్సాహం అనేది కూడా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలు అయితే కల్పించడం జరుగుతుంది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనకి ఎక్కువ కొనుగోలు చేసే విధంగా ఉత్సాహపరచడం కోసం ఈ స్కీమ్ని అయితే ఢిల్లీ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ లాంచ్డ్ ద న్యూట్రిషనల్ ఇమ్యూనిటీ బూస్టింగ్ హిమ్ హల్దీ దూద్ టర్మరిక్ లాటే మ్యానుఫ్యాక్చర్డ్ బై ద మిల్క్ ఫీడ్. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మిల్క్ ఫీడ్ సంస్థ తయారు చేసిన పోషక రోగ నిరోధక శక్తిని పెంచే హిమ హల్దీ దూద్ను అయితే ప్రారంభించడం జరిగింది. ఓకే, హిమ హల్దీ దూద్ టర్మరిక్ లాటేను మనకి ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది అంటే హిమాచల్ ప్రదేశ్. మేఘాలయ గవర్నమెంట్ పాసెస్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ద ఉమెన్ ఇన్ విలేజ్ ఎంప్లాయ్మెంట్ కౌన్సిల్. గ్రామ ఉపాధి మండలిలో మహిళలకు సీట్ రిజర్వేషన్లు కల్పిస్తూ మేఘాలయ ప్రభుత్వం అయితే మనకి ఆమోదించడం అయితే జరిగింది. నెక్స్ట్, రష్యా బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు రిజిస్టర్ ద కోవిడ్-19 వ్యాక్సిన్. మనకి కోవిడ్-19 కరోనా వైరస్కి సంబంధించి వ్యాక్సిన్ నమోదు చేసిన మొట్టమొదటి దేశం ఏది అంటే రష్యా. ఈ వ్యాక్సిన్ యొక్క నేమ్ వచ్చి ఏమని పెట్టింది అంటే స్పుట్నిక్ వి. ఓకే, స్పుట్నిక్ వి ద ఫస్ట్ రిజిస్టర్డ్ వ్యాక్సిన్ అగైన్స్ట్ ద కోవిడ్-19. నెక్స్ట్, యూనియన్ మినిస్టర్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSME Nitin Gadkari has addressed the India at the rate of 75 Summit Mission 2020 organized by the Confederation of Indian Industry CII. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించిన ఇండియా అట్ ద రేట్ ఆఫ్ 75 సమ్మిట్ మిషన్ 2020లో కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ అయితే మనకి పాల్గొనడం జరిగింది. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అబ్లిష్డ్ ద కాటన్ అడ్వైజరీ బోర్డ్. మనకి కాటన్ అడ్వైజరీ బోర్డుని అయితే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏ బోర్డును రద్దు చేసింది అంటే కాటన్ అడ్వైజరీ బోర్డ్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ రైల్వేస్ సురేష్ అంగాడి virtually inaugurated the Malgudi Museum at the Arsalu in Karnataka in Shivamogga district. కర్ణాటక శివమొగ్గ డిస్ట్రిక్ట్ అరసుల్లో మాల్గుడి మ్యూజియం అయితే రైల్వే శాఖ మంత్రి సురేష్ అంగాడి అయితే ప్రారంభించడం జరిగింది. Paytm has launched the India first pocket Android POS point of sale device named the Paytm all-in-one portable Android smart POS. పేటిఎం భారతదేశం యొక్క మొట్టమొదటి పాకెట్ ఆండ్రాయిడ్ POS అయిన పాయింట్ ఆఫ్ సేల్ పేటిఎం ఆల్ ఇన్ వన్ పోర్టబుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ POS అనే పరికరాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఫ్లిప్కార్ట్ సైన్డ్ ఏ MOU మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఆన్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ స్కీమ్. మనకి ఫ్లిప్కార్ట్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పథకం కోసం మనకి ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. అంటే పర్టికులర్ డిస్ట్రిక్ట్లో ఏ ప్రోడక్ట్స్ అయితే ఫేమస్ ఉంటాయో వాటిని ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ చేయడం కోసం అయితే ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. బంగ్లాదేశ్ టు కన్స్ట్రక్ట్ ద స్టాండ్ అలోన్ వార్ మెమోరియల్ ఫర్ ఇండియన్ సోల్జర్స్. భారత సైనికుల కోసం స్వతంత్ర యుద్ధ స్మారకాన్ని మనకి మెమోరియల్స్ ఇండియన్ సోల్జర్స్ కోసం అయితే బంగ్లాదేశ్ అయితే నిర్మించనుంది. India bans import of 101 defense items to boost the Atmanirbhar Bharat.
ఆత్మనిర్భర్ భారత్ను ప్రోత్సహించడం కోసం భారతదేశం 101 రక్షణ వస్తువుల దిగుమతినైతే నిషేధించడం జరిగింది. మనకి ఇండియా ఆత్మనిర్భర్ భారత్కి బూస్ట్ కల్పించడం కోసం ఎన్ని డిఫెన్స్ ఐటమ్స్ని మనకి బ్యాన్ చేసింది అంటే 101. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ హ్యాస్ సైన్డ్ ఏ మెమోరండం ఆఫ్ అసోసియేషన్ విత్ ద ఉత్తరప్రదేశ్ టు కన్స్ట్రక్ట్ 2 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ రూమ్స్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ 2 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల రూమ్లను నిర్మించడం కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో ఒక మెమోరండం ఆఫ్ అసోసియేషన్ MOAకు మనకి ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్ మనకి ఈ 2 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ రూమ్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఏ కంపెనీతో మనకి MOA చేసుకుంది అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. Atal Innovation Mission Niti Aayog in collaboration with the Dell Technologies launched the Student Entrepreneurship Program 2.0 షార్ట్ ఫామ్లో SEP 2.0 అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఫర్ యంగ్ ఇన్నోవేటర్స్ ఆఫ్ అటల్ థింకర్ ల్యాబ్స్. మనకి అటల్ ఇన్నోవేషన్ మిషన్ నీతి ఆయోగ్ డెల్ టెక్నాలజీస్ సహకారంతో అటల్ టింకర్ ల్యాబ్ యొక్క యువ ఆవిష్కర్తల కోసం స్టూడెంట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ 2.0 SEP 2.0 అయితే ప్రారంభించడం జరిగింది. SCP 2.0 will allow student innovators to work closely with the Dell volunteers. They will receive mentor support, prototyping and testing support, and user feedback, intellectual property registration and patenting of ideas, processes and products, manufacturing support as well as the launch support of the product in the market. ఈ SCP 2.0లో భాగంగా స్టూడెంట్ ఇన్నోవేటర్స్కి మనకి డెల్ వాలంటీర్స్తో క్లోజ్గా వర్క్ చేసే అవకాశం అయితే లభిస్తుంది. అలాగే మనకి మెంటర్ సపోర్ట్ కానీ టెస్టింగ్ సపోర్ట్ ఎండ్ యూజర్ ఫీడ్బ్యాక్ అనేది కూడా లభిస్తుంది. అలాగే వీళ్ళు ఏదైనా కొత్త రకమైన ఐడియాస్ తీసుకొచ్చినప్పుడు ఆ ఐడియాస్ని రిజిస్ట్రేషన్ అండ్ పేటెంట్ చేయడం, అలాగే ఆ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకి తయారు చేయడానికి సపోర్ట్ లభించడం, అలాగే ఆ ప్రోడక్ట్ని మనకి మార్కెట్లోకి తీసుకురావడానికి కూడా మనకి సహాయం అయితే SCP 2.0లో స్టూడెంట్ ఇన్నోవేటర్స్కి అయితే లభిస్తుంది. India has extended the line of credit worth of $18 million to the government of Maldives for the expansion of fishing facilities at Maldives Industrial Fisheries Company. మాల్దీవులు ఇండస్ట్రియల్ ఫిషరీ కంపెనీలో ఫిషింగ్ సౌకర్యాల విస్తరణ కోసం భారతదేశం $18 మిలియన్ల విలువైన లైన్ ఆఫ్ క్రెడిట్ని అయితే మాల్దీవుల ప్రభుత్వానికి విస్తరించడం జరిగింది. మనకి ఇండియా మాల్దీవులకి ఫిషరీ సపోర్ట్ కోసం ఎంత లైన్ ఆఫ్ క్రెడిట్ని మనకి ఇచ్చింది అంటే $18 మిలియన్. Union Environmental Minister Prakash Javadekar has launched the national portal on human-elephant conflict called the Sureksha. మనకి ఈ పోర్టల్ aims to collect real-time information and will also manage conflicts on the real-time basis. మనకి సురక్ష అనే హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ నేషనల్ పోర్టల్ అయితే ప్రకాష్ జావద్కర్ గారు అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే రీసెంట్గా ఈ వీక్లో ఆగస్టు 12వ తారీఖున అయితే మనకి ఎలిఫెంట్ డేని కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. Next, the Khadi and Village Industry Commission is all set to open first of its kind training cum production center of skill in Arunachal Pradesh. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ KVIC వచ్చి అరుణాచల్ ప్రదేశ్లో పట్టు శిక్షణ కమ్ ప్రొడక్షన్ సెంటర్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. మనకి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ సిల్క్ మనకి KVIC ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఎక్కడ సెటప్ చేస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్. Prakash Javadekar, Union Ministry of Environmental, Forest, Climate Change launched the booklet on best practice of human-elephant conflict management in India to strengthen the coexistence of the human-elephant. మనకి ఇందాక చూసాం కదా నేషనల్ పోర్టల్ లాంచ్ చేశారు. అలాగే దానిలో భాగంగానే బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా అనే బుక్లెట్ని కూడా మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ మీల్స్ అట్ ₹8 అండర్ ద ఇందిరా రాజో యోజన. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా రాజో యోజన పథకం కింద ₹8కే మనకి భోజనం అయితే ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఇందిరా రాజో యోజన పథకం కింద ₹8కే మీల్స్ ప్రొవైడ్ చేస్తున్న స్టేట్ ఏది అని అడిగితే కనుక రాజస్థాన్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రిమూవ్స్ మాండ్రియన్ ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. మనకి నూతన జాతీయ విద్యా విధానం అనేది ప్రవేశపెడతాం జరిగింది కదా, ఇందులో కొన్ని విదేశీ భాషలు అనేవి నేర్చుకోవడానికి కూడా మనకి కొన్ని లిస్టులో అయితే ఇవ్వడం జరిగింది. ఆ విదేశీ భాషల జాబితా నుండి మనకి మాండ్రియన్ భాషను అయితే మనకి చైనాతో ఇష్యూ రావడం వల్ల తొలగించడం అయితే జరిగింది.
నెక్స్ట్ ఛత్తీస్గఢ్ Jagalpur has become the first municipal corporation in the country where people of urban area have been provided the forest land rights certificates. పట్టణ ప్రాంత ప్రజలకు అటవీ భూమి హక్కు ధృవీకరణ పత్రాలు ఫారెస్ట్ ల్యాండ్ రైట్ సర్టిఫికేట్స్ అందించిన దేశంలోనే మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్గా ఛత్తీస్గఢ్కి చెందిన జగల్పూర్ అయితే మనకి నిలవడం జరిగింది. IIT Kanpur has developed the indigenous seed balls named the Big Bio-Compost Enriched Eco-Friendly Global, which will help the people and farmers in plantation with safety in corona times as well provide the employment to the people. IIT Kanpur వచ్చి మనకి BEEG అంటే బయోకాంపోస్ట్ ఎన్రిచ్డ్ ఎకో ఫ్రెండ్లీ గ్లోబల్ అనే దేశీయ విత్తన బంతులను అయితే అభివృద్ధి చేయడం జరిగింది. ఇది కరోనా కాలంలో ప్రజలకు మరియు రైతులకు తోటల పెంపకానికి సహాయపడమే కాకుండా మనకి విత్తనాలు నాటడానికి సహాయపడమే కాకుండా వాళ్ళకి ఉపాధి అనేది కూడా కల్పించడంలో మనకి సహాయం అయితే అందజేస్తుంది. ఇటువంటి వాటిని లాంచ్ చేసిన ఐఐటి ఏది అంటే ఐఐటి కాన్పూర్. ఓకే, ద బిజ్ ఈజ్ డెవలప్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద అగ్న్యాస్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ఐఐటి కాన్పూర్కి సంబంధించిన స్టార్టప్ మనకి ఈ అగ్న్యాస్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. Delhi International Airport Limited has developed the Air Suvidha, a portal where passengers can fill the form and even apply for the exemption from mandatory institutional quarantine. మనకి ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఎయిర్ సువిధ అనే పోర్టల్ అయితే అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ మనకి ప్రయాణికులు ఈ ఫారంని ఫిల్ చేసి మనకి ఏదైతే క్వారంటైన్ ఉంటుందో మనకి నిర్బంధం నుండి మినహాయింపు పొందే అవకాశం అనేది కూడా దీని నుండి అయితే మనకి కల్పించడం జరుగుతుంది. సో ఎయిర్ సువిధ అనే పోర్టల్ మనకి ఎవరు లాంచ్ చేశారు అంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ Airport. Export-Import Bank of India said it has extended the $250 million almost about 1,870 crore Indian rupees line of credit to Mozambique for improving the power supply quality in the country. ఎగుమతి దిగుమతుల బ్యాంక్ మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరిచేందుకు గాను మొజాంబిక్ దేశానికి $250 మిలియన్ సుమారు 1870 కోట్ల రూపాయల రుణాలను అయితే మనకి విస్తరించడం జరిగింది. Bell begins civil works at 660 megawatts Sargdesai power plant in West Bengal. మనకి పశ్చిమ బెంగాల్లో 660 మెగావాట్ల మనకి సగర్ దిగి విద్యుత్ ప్లాంట్ను బెల్ సివిల్ పనులు అయితే ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ పవర్ ప్లాంట్ వెస్ట్ బెంగాల్లో ఏదైతే ఉందో 660 మెగావాట్స్కి సంబంధించి ఇందులో వర్క్స్ అయితే మనకి బెల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. Next, on the occasion of the 6th National Handloom Day, the Ministry of Textiles Smriti Zubin Irani announced the launch of Handloom Portal. 6వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వస్త్ర శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ అయితే చేనేత పోర్టల్ని అయితే ప్రారంభించడం జరిగింది. మనకి చేనేత దినోత్సవం ఆగస్టు 7వ తారీఖున అయితే జరుపుకుంటాం కదా, ఆ సందర్భంగా మనకి ఈ హ్యాండ్లూమ్ పోర్టల్ని అయితే స్మృతి ఇరానీ ప్రారంభించారు. నెక్స్ట్, గోవా ట్రెడిషనల్ ఫెస్టీ స్వీట్ డిష్ కాజీ స్పైసీ హర్మల్ చిల్లీస్ అండ్ మ్యాండిల్ బనానా లేదా మొరియా బనానా హ్యాస్ అబ్టైన్ ద జియోగ్రాఫికల్ ఇండెక్షన్ ట్యాగ్. మనకి గోవా యొక్క సంప్రదాయ పండగ తీపి వంటకమైన కాజే, అలాగే కారంగా ఉండే హర్మల్ మిరపకాయలు, అలాగే మొండోలి అరటి లేదా మొయిరా అరటికి, ఈ అన్నిటికీ కూడా గోవాకి చెందిన ప్రోడక్ట్స్కి మనకి భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్స్ అయితే లభించడం జరిగింది. ఓకే, కాజే, అలాగే స్పైసీ హర్మల్ చిల్లీస్, అలాగే మొండోలి బనానా, ఈ మూడింటికి కూడా జిఐ ట్యాగ్ అయితే వచ్చింది. ఇవి ఏ స్టేట్కి సంబంధించినవి అంటే గోవా. నెక్స్ట్, ఇజ్రాయెల్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద యారో 2 బ్యాలిస్టిక్ మిజైల్ ఇంటర్సెప్టర్. ఇజ్రాయెల్ తన యారో 2 అనే బ్యాలిస్టిక్ క్షిపణి ఇంటర్సెప్టర్ని అయితే విజయవంతంగా పరీక్షించడం జరిగింది. సో మనకి యారో 2 అనే బ్యాలిస్టిక్ మిజైల్ని ఎవరు మనకి సక్సెస్ఫుల్గా ప్రయోగించారు అంటే ఇజ్రాయెల్. The work has started on the first of its kind Katra-Delhi Express Road Corridor which will be ready by 2023. మనకి కాత్రా ఢిల్లీ ఎక్స్ప్రెస్ రోడ్ కారిడార్ పనులు ఏవైతే ఉన్నాయో మనకి 2023కి అయితే ప్రారంభం అవుతాయని చెప్పి రెడీ అవుతాయని చెప్పి అయితే మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ట్రాన్స్ఫర్ ద 6th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ 70,000 crore డైరెక్ట్లీ ఇంటూ ద బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ 8.5 crore ఫార్మర్స్ అండర్ ద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పిఎం కిసాన్ స్కీమ్. మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 6వ విడత 17,000 కోట్లను నేరుగా 8.5 కోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అయితే మనకి పిఎం కిసాన్ స్కీమ్ కింద అయితే బదిలీ చేయడం అయితే జరిగింది. ఓకే, ఫైనల్గా ఆగస్టు 2nd వీక్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అయితే
చూద్దాం. మనకి క్విట్ ఇండియా డే అయితే ఆగస్టు 8వ తారీఖున జరుపుకుంటాం. ఈ సంవత్సరం మనకి ఎన్నో యానివర్సరీ క్విట్ ఇండియా మూవ్‌మెంట్‌కి సంబంధించింది అంటే 78th యానివర్సరీ క్విట్ ఇండియా ఉద్యమం యొక్క 78వ వార్షికోత్సవం అయితే ఈ సంవత్సరం జరిగింది. సో క్విట్ ఇండియా డే ఏ రోజు జరుపుకుంటాం అంటే ఆగస్ట్ 8. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద వరల్డ్ ఇండిజినియస్ పీపుల్ లేదా వరల్డ్ ట్రైబల్ డే ఏదన్నా సరే ఒకటే మనకి ప్రపంచ గిరిజన దినోత్సవం లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్ ఇండిజినియస్ పీపుల్ వచ్చి 9 ఆగస్ట్ 9th ఆగస్ట్ని అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2021 థీమ్ వచ్చి కోవిడ్-19 అండ్ ఇండిజినియస్ పీపుల్ రీసైలెన్స్. నెక్స్ట్ నాగాసాకి డే వచ్చి మనకి ఆగస్టు 9వ తారీఖున అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వరల్డ్ బయోఫ్యూయల్ డే ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం వచ్చి ఆగస్టు 10వ తారీఖు 10th ఆగస్ట్ని అయితే జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2021 థీమ్ వచ్చి బయోఫ్యూయల్స్ టువార్డ్స్ ద ఆత్మనిర్భర్ భారత్. నెక్స్ట్ వరల్డ్ లయన్ డే వచ్చి 10th ఆగస్ట్ని అయితే జరుపుకుంటాం. అలాగే వరల్డ్ ఎలిఫెంట్ డే వచ్చి ప్రపంచ ఏనుగుల దినోత్సవం వచ్చి ఆగస్టు 12వ తారీఖున జరుపుకుంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ యూత్ డే అంతర్జాతీయ యువజన దినోత్సవం వచ్చి మనకి 12th ఆగస్టు 12వ తారీఖున జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2021 థీమ్ వచ్చి యూత్ ఎంగేజ్మెంట్ ఫర్ గ్లోబల్ యాక్షన్. నెక్స్ట్ వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే ప్రపంచ అవయవ దాన దినోత్సవం వచ్చి ఆగస్టు 13వ తారీఖున అయితే జరుపుకుంటాం. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ ఈజ్ అబ్జర్వింగ్ క్లీన్నెస్ వీక్ ఫ్రమ్ ఆగస్ట్ 10 టు కమరేట్ ద ఇండిపెండెన్స్ డే. మనకి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా క్లీన్నెస్ వీక్ని అయితే భారతీయ రైల్వే ఆగస్టు 10వ తారీఖు నుండి అయితే మనకి అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే వచ్చి ఆగస్టు 13వ తారీఖున అయితే జరుపుకుంటాం. ఓకే, సో ఇది మనకి ఆగస్టు 2వ వారంలో ఉన్న టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో వీడియో అయితే మనకి జనరల్గా నార్మల్గా చేసేయచ్చు, నాకు కూడా టైం అనేది సేవ్ అవుతుంది. బట్ మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి టాపిక్ వైజ్గా అయితే మనకి డివైడ్ చేసి అయితే చెప్పడం జరుగుతుంది. సో మీరు నాకు చేసే హెల్ప్ అలా ఒకటే, ఖచ్చితంగా ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి. అలాగే ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియా అయితే మీకు ఉంటుంది కాబట్టి ఏదైనా గ్రూప్స్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ వీడియోస్ అయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.